Dear students, welcome to my educational channel. నేను మీకోసం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి మరి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. నిన్న మనకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. మేడ్చల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్వేతా మహంతి అండ్ సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కల్నల్ మనోజ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మరి ఆర్మీలోకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారి కోసము మార్చి 5 నుంచి మార్చి 24 వరకు ఎక్కడ అంటే వెన్యూ మీకు మేడ్చల్ జిల్లా హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఈ ర్యాలీని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మేడ్చల్ డిస్ట్రిక్టు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఈ ఆర్మీ ర్యాలీ జరగనుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మార్చి 5 నుంచి 2021 మార్చి 5 నుంచి మార్చి 24 వరకు డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనడానికి అవకాశం ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముందస్తుగా అభ్యర్థులందరికీ కోవిడ్ టెస్టులు చేసిన తర్వాతనే ఈ ర్యాలీకి అనుమతించడం అనేది జరుగుతుంది అని వారు తెలియజేయడం కూడా జరిగింది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఏ పోస్టులు భర్తీ చేస్తారు? సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్మెన్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్, ఈ పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. దీంట్లో 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి అభ్యర్థులు కూడా అర్హులు. వీళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్తో ఉన్నాయి, కొన్ని ఇంటర్మీడియట్తో కూడా ఉంటాయి. ఇక ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఇదైతే మనకి జనవరి 19 నుంచి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వీరు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ర్యాలీకి 14 రోజుల ముందుగా అభ్యర్థులకు వాళ్ళు అడ్మిట్ కార్డు పొందవచ్చు. వాళ్ళకి ఈమెయిల్ ద్వారా కానీ లేదా ఇంకొక రకం కానీ వారు అడ్మిట్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అడ్మిట్ కార్డు తీసుకొని వాళ్ళు ర్యాలీకి వెళ్ళాల్సి ఉంటుంది. అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకురమ్మంటున్నాడో అవన్నీ తీసుకొని మార్చి 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వాళ్ళకి డేట్స్ ఇస్తారు. ఆ డేట్లో ఆ అభ్యర్థులంతా కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఇంకొక ఏర్పాటు ఏం చేస్తున్నారంటే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హకీంపేట్ వరకు ప్రత్యేకంగా బస్సుల్ని కూడా నడుపుతున్నారు. వైద్యం విషయంలో కానీ, మంచినీరు విషయంలో కానీ, మొబైల్ టాయిలెట్స్, అంబులెన్స్ అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వీరు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆర్మీలోకి వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులు ఇప్పటి నుంచే మీరు ఫిజికల్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసుకోండి. రిటన్ టెస్ట్ కూడా పెద్దగా ఏముండదు, సింపుల్గా ఉంటుంది. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, అర్థమెటిక్ పార్ట్స్ ఉంటాయి మీకు రిటర్న్ టెస్ట్లో. నేను నా ఛానల్ ద్వారా చాలా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయబోతున్నాను త్వరలో ఆర్మీకి సంబంధించి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఇవాటి నుంచి ఫిజికల్ ట్రైనింగ్ కోసము మీరు కంప్లీట్గా ఫోకస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.